హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ కుమారి వ్లాగ్స్. నేను మీ సురేష్ కుమారి. ఇవాల్టి రెసిపీ ఏంటంటే ప్రాన్ బిర్యానీ. మనకి రెస్టారెంట్ స్టైల్లో లాగా సేమ్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో సేమ్ టేస్ట్తో వచ్చేలాగా ఎలా చేయాలి అనేది నేను మీకు చేసి చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ప్రాన్ని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక్క టీ స్పూన్ అంత పసుపు, కొంచెం కారం, ఉప్పు, అలాగే గరం మసాలా, ధనియాల పొడి వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను. మొత్తం అంతా కలిపేసేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం కొత్తిమీర సన్నగా తరిగేసేసుకొని కొత్తిమీర వేసుకోండి. 4-5 పచ్చిమిరపకాయలు కూడా రెండుగా స్లిట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. కొంచెం బిర్యానీ మసాలా కూడా వేయండి, చాలా బాగుంటుంది. ఒక చిన్న సీక్రెట్ అనమాట ఇదైతే. బిర్యానీ మసాలా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే అర నిమ్మ చెక్క వేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాన్ని మ్యాగ్నేట్ అవ్వనిద్దాం. ఈలోపు మనం రైస్ అనేది వాష్ చేసేసుకొని నానబెట్టుకుందాం. రైస్ అయితే నేను 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్ తీసుకున్న టేస్ట్లో ఎలాంటి మార్పు అనేది ఉండదు. కానీ నేను మంచి స్ట్రక్చర్ కోసం, అంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో కావాలి అని నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. సో రైస్ని కూడా నేను నానబెట్టేసుకున్నాను. మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకున్న ఈ ప్రాన్ని మనం ఇప్పుడు కుక్ చేసుకుందాం. అయితే ఇక్కడ నేను ప్రాన్ డైరెక్ట్గా కుక్ చేసే ముందు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కాస్త వేగిన తర్వాత ఒక్క టమాటో లైట్గా, అంటే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను అనమాట. ఇదేమీ గుజ్జుగా తరగాల్సిన అవసరం లేదు, మగ్గిపోతుంది. అయితే అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసాను. జీడిపప్పు అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నప్పుడు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ వేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా అరోమా అంతా వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ప్రాన్ని కూడా ఇందులో వేసేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ వరకు అలా ఫ్రై చేయండి ప్రాన్ని. దీని తర్వాత నేను హాఫ్ కప్ వరకు పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు వేసిన తర్వాత మీకు ఏమైనా కాస్త ఉప్పు కారాలు తగ్గినట్టుగా అనిపిస్తే మీరు ఈ పెరుగు వేసిన 2 మినిట్స్ తర్వాత ఆ మసాలాలన్నీ మళ్ళీ వేసుకోండి. నేనైతే ఏం వేయట్లేదు, పిల్లలు తింటారు కాబట్టి నేను తక్కువనే వేసాను అనమాట. సో మనం రైస్ కుక్ చేయడానికి మసాలా దినుసులు ఏమేమి కావాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను. లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు, అలాగే జాపత్రి, లవంగం, చెక్క, రాతి పువ్వు, సాజీరా, ఒక లెమన్ అనమాట. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 10 నుంచి 12 వరకు పడతాయి. ఇంకా కారం ఎక్కువ కావాలి రైస్లో అని అనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా వేసుకున్నా నో ప్రాబ్లం. అయితే వీటిని ఇలా స్లిట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను రైస్కి వాటర్ అయితే పెట్టేశాను. ఈ వాటర్లో 1 స్పూన్ నెయ్యి వేసాను. అలాగే ఒక నిమ్మ చెక్క పిండుతున్నాను. ఇప్పుడు మీకు చూపించిన మసాలా దినుసులు అండ్ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఈ వాటర్లో వేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఉప్పు వేసుకోండి. ఉప్పు ఏంటంటే రాళ్ళ ఉప్పే వేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. రాళ్ళ ఉప్పు వేయండి, చాలా మంచిగా టేస్ట్ బాగుంటుంది, సాల్ట్ వేయొద్దు. అయితే ఈ ఉప్పు అనేది మనకి సముద్రం నీరులాగా ఉండాలన్నమాట టేస్ట్. ఇలా ఎసరంతా మరిగిపోయిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసేసుకోండి. ఇప్పుడు మీరు పక్కనే వేరొక స్టవ్ మీద రొయ్యలు అనేవి కుక్ చేశారు కదా, దీంట్లో సగం క్వాంటిటీ ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. రైస్ అయితే 50% కుక్ అయిన తర్వాత అన్నం వార్చేసుకోండి. ఒక స్ట్రైనర్లో ఉంటుంది కదా, స్ట్రైనర్లో రైస్ అంతా వంపేసేస్తే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. సో ఆ రైస్ని మనం ఇప్పుడు ఈ ప్రాన్ కర్రీ పైన వేసేస్తామన్నమాట. కొంచెం మనం ఏ ప్యాన్లో అయితే కర్రీ చేసామో అందులో అడుగున కొంచెం కర్రీ ఉంచేసేసి అందులో మీరు కుక్ చేసుకున్న, అంటే 50% కుక్ చేసుకున్న రైస్ని దీనిపైన స్ప్రెడ్ చేసేసేయండి.
దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, ముందుగా నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఎప్పుడు రెడీగా పెట్టుకొని ఉంచుకుంటానన్నమాట. సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా చల్లేసేసుకొని పైన ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర, పుదీనా కూడా మీ ఇష్టం వేసుకోండి. నాకు పుదీనా పర్సనల్గా నచ్చదు, సో అందుకని నేను కొత్తిమీర మాత్రమే వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోండి, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మనం పక్కన పెట్టుకున్న ప్రాన్ కర్రీని ఇంకొక లేయర్ మళ్ళీ వేస్తున్నాను నేను. ఇలా లేయర్స్ కింద మనం ప్రాన్ అలాగే రైస్ని లేయర్స్ కింద వేసుకోవాలి. అయితే నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, నేను ఒక 3 లేయర్స్ వరకు వేశాను. ఒకవేళ మీరు 2 గ్లాస్ తీసుకుంటే 2 సార్లు లేయర్స్ లాగా వేసేస్తే సరిపోతుంది. అందులోని మనం రొయ్యలు తీసుకున్న క్వాంటిటీని బట్టి కూడా మనం లేయర్స్ అనేవి వేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ 3 లేయర్స్ కింద వేసేసాను. ఇప్పుడు లాస్ట్ లేయర్ వేస్తున్నాను అనమాట నేను. మొత్తం వేసేసుకున్న తర్వాత కూడా ప్రతి లేయర్కి మీరు ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర, నెయ్యి కూడా వేసుకోండి. చాలా మంచిగా, అంటే రైస్ మొత్తం ఈవెన్గా ఒకేలాగా ఒకే ఫ్లేవర్తో ఉంటుందన్నమాట. సో నేను నెయ్యి వేసాను, అలాగే కొంచెం ఆయిల్ కూడా పైన వేసాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసుకొని మినిమం 3 to 5 మినిట్స్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది. కానీ మంట లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి, హై ఫ్లేమ్లో అయితే వద్దు. సో 5 మినిట్స్ తర్వాత మంచిగా మనకి రెస్టారెంట్ స్టైల్లో లాగా బిర్యానీ, రొయ్యి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ అయితే. నేను ఇలా టైగర్ ప్రాన్తో సర్వ్ చేసుకున్నాను. మా వారు మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. చాలా మంచిగా వచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.